తెలంగాణలో లా సెట్, పీజీఎల్ సెట్ ఈ 2 ఆల్రెడీ మనకి ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది. సో, దానికి సంబంధించి ఆహ్, కౌన్సెలింగ్ ఎప్పటినుంచి అనేసి అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. సో, ఇమ్మీడియేట్‌గా మనకి నిన్న ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 24థ్ జూలై 2024న అంటే ఈరోజు నోటిఫికేషను, క్లియర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషను ఇష్యూ చేస్తారు. అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్‌లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా గూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మీరు హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి అక్కడ ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా గూడా మీకు 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అది 20 తారీఖు వరకు గూడా ఉంటుంది. ఓకే. 20థ్ వరకు ఉంటుంది. సో, మీరంతా గూడా రిజిస్ట్రేషన్ ముందుగానే స్టార్ట్ చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి, స్కాన్ చేసి జాగ్రత్తగా మీరు వెరిఫికేషన్ అదంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇక ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే క్యాప్, ఎన్‌సీసీ బై స్లాట్ బుకింగ్ ఓన్లీ అట్ హైదరాబాద్. ఎవరెవరికైతే క్యాప్ కోటా ఉందో, ఎన్‌సీసీ కోటా ఉందో వాళ్ళంతా గూడా హైదరాబాద్‌లో మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్‌గా చేయించుకోవాలి. మీకు ఆన్‌లైన్‌లో కాదు. సో, ఆ ప్రాసెస్ అంతా మీకు 7థ్ ఆగస్ట్ నుంచి 10థ్ ఆగస్ట్ వరకు ఉంటుంది. 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఓన్లీ 4 డేస్ మాత్రమే టైం ఉంది. సో, మిగిలిన వాళ్ళైతే ఈ 5థ్ టు 20థ్ వరకు మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్‌లోడ్, ఆన్‌లైన్ వెరిఫికేషన్ అన్నీ ఆన్‌లైన్‌లో అయిపోతాయి. బట్ ఎన్‌సీసీ, క్యాప్ వాళ్ళు మాత్రము ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. హైదరాబాద్‌లో మాత్రమే మీరు ఎక్కడున్నా గూడా హైదరాబాద్‌కి రావాల్సిందే. ఓకే. సో, నెక్స్ట్ డిస్‌ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. సో, మీరు ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళంతా గూడా అంటే మీ క్వాలిఫికేషన్ ప్రాపర్‌గా ఉందా? లేదా? సో, ఎల్ఎల్‌బీ చేయాలి అనంటే 5 ఇయర్స్ ఎల్ఎల్‌బీ అయితే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషను, దాంట్లో పర్సెంటేజు, అదేవిధంగా డిగ్రీ వాళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్‌బీకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ పర్సెంటేజ్ ప్రాపర్‌గా ఉందా? లేదా? ఇన్ కేస్ పీజీ అయితే ఎల్ఎల్‌బీ పాస్ అయ్యారా? లేదా? ఇలాంటివన్నీ గూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పర్సెంటేజ్‌లో గాని ఇలాంటివి మీకు ఈమెయిల్ పంపిస్తారో, ఆ ఈమెయిల్‌కి మీరు మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదనంటే మీరు ఆ లిస్ట్ చూసుకొని మీరే ఈమెయిల్ జేయాల్సి ఉంటుంది. ఓకే. మీరు ఆ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ నేము, నంబర్ ఉందా? లేదా? చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ మీరు ఒక మెయిల్ పెట్టినట్లయితే వాళ్ళు దానికి ఆ ఇష్యూ ఏదన్నా క్లియర్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందనంటే కొంతమందికి ఇప్పుడు 40% ఎస్సీ, ఎస్టీ 40%, ఓసీ 45% ఇలా పర్సెంటేజ్‌లు ఉంటాయి కదా! సో, వాళ్ళకి 1% తక్కువున్నా, తక్కువ ఉన్నప్పుడు నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. బట్ వాళ్ళు పీజీలో వాళ్ళకి సరిపోయే పర్సెంటేజ్ ఉన్నట్లయితే మేబీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో, ఇలా ఈ పర్సెంటేజ్‌లో అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 40, 50 అని కాదు. అదొకసారి చెక్ చేయాలి. సో, అలా మీకేమైనా ఇష్యూస్ ఉంటే మీకు మీ పేరు ఆ లిస్ట్‌లో రాదనమాట. ఇమ్మీడియేట్‌గా మీరు మెయిల్ పెట్టినట్లయితే మళ్ళీ దాంట్లో యాడ్ చేస్తారు. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 1 22 ఆగస్ట్ నుంచి 23 ఓన్లీ 2 డేస్ మాత్రమే ఇచ్చారు. ఓకే. ఆఫ్‌కోర్స్ మనము నంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా చాలా తక్కువున్నాయి కాబట్టి మీరు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో పెట్టేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఏమేం కాలేజెస్ ఉన్నాయనేది ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. కావాలంటే మీరొకసారి మన ఛానెల్‌లో ఆ వీడియో ఉంటుంది చూడండి. తెలంగాణలో లా కాలేజెస్ ఏమేమి ఉన్నాయనేది మొత్తం లిస్ట్ అంతా నేను దాంట్లో పెట్టడం జరిగిందనమాట. తర్వాత ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 24థ్ రోజు ఎడిట్‌కి ఛాన్స్ ఇచ్చారు. ఇన్ కేస్ మీరు ఇంకా అంటే ఉన్నవి ఉన్న కాలేజీల్లో అన్నీ పెట్టలేదు. కొన్ని హైదరాబాద్‌లోనే పెట్టాము. లేకపోతే మనకు దగ్గరలో ఉన్నయి పెట్టుకున్నాము. ఇలాంటివి ఏదైనా ఉండి మళ్ళీ సీట్ వస్తదో రాదో అని డౌట్ ఉంటే మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది. లేదా వాటిని రీఆర్డర్ చేసుకోవచ్చు. ఏది పైన పెట్టాలి, ఏది కింద పెట్టాలి. సో, పైన ఉన్నవే మీకు ఫస్ట్ సీట్ అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ మీకు సీట్ అలాట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రయారిటైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. మీరు టాప్ కాలేజ్‌ని అంటే మీకు ఫస్ట్ ఏది కావాలనుకుంటున్నారో అది నంబర్ 1లో పెట్టండి. దాని తర్వాత ఒకవేళ ఆ సీట్ అవైలబుల్ లేకపోతే ఏం కావాలనేది తర్వాత సో, ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. మీరు ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైస్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్‌సైట్ ఫేజ్ 1. అదెప్పుడు 27థ్ రోజు మనకి సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. తర్వాత మీకు రిపోర్టింగ్ అట్ కన్సర్న్డ్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీస్ పేమెంట్ చలాన్. సో, మీరు 28 నుంచి మీకు 27 తారీఖు సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. 28 నుంచి 30థ్
ఓకే. 3 డేస్ 28థ్, 29థ్, 30థ్ ఈ 3 రోజుల్లో మీరు మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్లు ఒక 2 తీసుకొని 4 ఫోటోలు తీసుకొని అండ్ మీరు ఆన్‌లైన్‌లో ఫీజు పే చేసి ఆ ఫీజు చలాన్ కూడా తీసుకొని ఈ సర్టిఫికేట్స్‌తో పాటు మీరు మీ కన్సర్న్డ్ అలాటెడ్ కాలేజ్‌కి వెళ్ళి అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్‌గా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలంటే కింద నంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.